వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కదా! చల్లగా ఉంటే ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుందనేసి మనసులో అనుకున్నానో, అనుకోలేదో అలా మొక్కజొన్న కంకులే అనుకుంటూ ఒక అంకులయితే వచ్చాడు. ఆ మొక్కజొన్న కంకుల అంకుల్‌కి ఒక 50 రూపీస్ ఇస్తే 2 మొక్కజొన్న కంకులయితే ఇచ్చాడు. వాటి తొక్క తీసి, తోలు తీసి వాటిని ఓల్చేసేసరికే నాకు సగం ప్రాణం తోక్కొచ్చిందనమాట. అదే తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. ఏంటి 2 కంకులకేనా అంటే అట్లుంటది మరి మన ఆరోగ్యంతోటి. అందుకనేసే వాటిని ఓల్చేసి ఇలా మిక్సీ అయితే పట్టుకుంటున్నానన్నమాట. నేను ఇలా మిక్సీ పట్టానో పట్టట్లేదో ఈరోజు నేను ఇది తినాలనుకున్నాను అని మరి ప్రకృతికే నచ్చలేదో లేదంటే నువ్వు చేస్తున్నావేంటి అనేసి ఈ వంటకే నచ్చలేదో కానీ మనం మిక్సీ పడదామనేసి అన్నీ అందులో వేసుకునేసరికి మిక్సీ కాస్త ఖరాబ్ అయిపోయింది. అంటే మిక్సీ గిన్నె కాస్త ఖరాబ్ అయిపోయిందనమాట. దాంట్లో ఉన్నయన్నీ ఊడిపోయినాయి. మిక్సీ పట్టలేక అలాగే ఉన్నాను. మళ్ళీ ఏం చేస్తాం సగం పట్టిన దాన్నయితే పడేయలేం కదా అనేసి పక్కన అక్క దగ్గరికి వెళ్ళి మిక్సీ గిన్నె తీసుకొచ్చి మళ్ళీ మెత్తగా పట్టేసి తీసుకొనొచ్చి ఇలా ఒక బౌల్‌లో వేసుకొని దాంట్లోకి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. కానీ మనకు ఆ కారంతో అంటే అంత కారం కొంచెం కారం మనం తినలేం కదా! మంచి ఘాటుగా ఉంటేనే మనకు తినాలనిపిస్తుందనేసి మళ్ళీ ఒక స్పూన్ అయితే మళ్ళీ కారం వేసుకొని కొద్దిగా ఉప్పు దాంట్లోనే జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర చూయించలేదు. కొంచెం మీరు చూసి వేసుకోండి చెప్తున్నాను కదా! జీలకర్ర వేసుకొని అయితే ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో చిన్న చిన్న ముద్దలుగా వేసుకోండి. మీరు కావాలని అనుకుంటే మంచిగా రౌండ్ షేప్‌లో అలా కూడా వేసుకోవచ్చు. కానీ మనకు షేప్‌తో పని లేదు కదా! మనకు కడుపులో పడిందా లేదా అదే ఇంపార్టెంట్. అందుకనేసే మేము షేప్ ఔట్‌గానే చేస్తున్నాము. మళ్ళీ నా చిట్టి తల్లి స్కూల్‌కి వెళ్ళి ఇంటికొచ్చేసరికి ఇవి షేప్‌గా ఉంటే ఇవేంటో అనేసి ఆమె తినదు అనేసి చిన్న చిన్నగా చిన్న చిన్న గారెల్లాగా అయితే వేసాము. ఎందుకనంటే వాటిని మన చికెన్ పకోడీలాగా తింటుంది కదా అనేసి. చికెన్ పకోడీ అంటే నా చిట్టి తల్లికి చాలా ఇష్టం. అందుకనేసే అలా ఉంటే ఆ సైజులో ఉంటే చికెనే అనుకొని తింటుందనేసి ఇలా అయితే చేశామన్నమాట. కానీ టేస్ట్ మాత్రం భలే వచ్చాయి. ఇంతకీ చేస్తున్న షెఫ్ ఎవరో మీరు చూడలేదు కదా! నేను చేసిన షెఫ్‌ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్‌లో రాగానే తీసి అయితే పక్కన పెట్టుకోవాలనమాట. చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేనైతే అనుకోలేదు ఇంత బాగా వస్తాయి అనేసి. ఎందుకంటే షేప్ ఔట్ అయిపోయాయి కదా! టేస్ట్ కూడా ఎలా ఉంటుందోలే అనేసి అయితే అనుకున్నాను. అండ్ అలాగే ఇలాగే చేసుకొని తింటారా? లేదనంటే నా టైప్ కూడా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనేదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా టైప్ అంటున్నాను ఏంటని అనుకుంటారేమో. వీటిని ఇట్లా మొక్కజొన్నలాగా అంటే ఓల్చేసిన తర్వాత ఆయిల్, ఉప్పు, కారం వేసుకొని తింటారు కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోలో ఏందో కూడా కామెంట్ చేయండి.